నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మొత్తానికైతే గురుకులాల్లో జరుగుతున్న ఏ ఫుడ్ పాయిజన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మరి దాని వెనకాల బీఆర్ఎస్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలను మీరు ఏ విధంగా చూస్తారంటారు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ, అబద్ధాల పునాదుల మీద ఈరోజు అధికారంలోకి వచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి రాదని తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇది కూడా ఒక అబద్ధం, అంతమించి ఇంకోటి కాదని నేను అనుకుంటున్నాను. అంటే డబ్బులు ఇచ్చి మరి ఇలాంటివి అంటే పిల్లలపై ఫుడ్ పాయిజన్ కేసులు రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగా అదే నిజమైతే నేను తుపాకి కాల్చుకొని నేను చచ్చిపోతాను. నేను వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీని ప్రూవ్ చేయమని చెప్పండి. వాళ్ళ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళ దగ్గర ఏసీబీ ఉంది, వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళందరి దగ్గర టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ఉంది, వాళ్ళ దగ్గర ఏమంటారు ఇంకా రకరకాల ప్రభుత్వ వ్యవస్థలోనే వాళ్ళని మొత్తం స్కూళ్ళకి పోయి పంపించి కనుక్కోమని చెప్పండి. వాళ్ళకి తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని పోమని చెప్పండి. రేవంత్ రెడ్డిని ప్రతి స్కూల్ కూడా పోమని చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషాహారం పెట్టిండా ఇంకెవడు పెట్టిండో తెలుస్తుందిగా. ఆయన పోయి చూడమని చెప్పండి. ఇప్పుడు స్వేరోలో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఒకవేళ దీనికి బహిరంగంగా చర్చకైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారా? స్వేరోలో వేల కోట్ల మంది విద్యార్థులు స్వేరో ఐడియాలజీని ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇలా వాళ్ళు బతికి బట్టగట్టి ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. స్కాములు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, తీయండి. ఏమేమి స్కాములు ఉన్నో తీయండి కదా, అది నేను అడుగుతున్నా. తీయండి. అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఒక 50 మంది పిల్లలు చనిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ దాని మీద ఎందుకు స్పందించట్లేదంటారు? వాళ్ళకు చేత కాదండి. వాళ్ళకు ప్రభుత్వం చేత కాదు, పరిపాలన చేత కాదు. వాళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ, రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పట్టిన పీడ. వాళ్ళకు అధికారం చెలాయించడం చేత కాదు, పరిపాలన చేత కాదు. అందువల్లనే ప్రజల జీవితాలు ఇట్లా నాశనం అవుతున్నాయి. వాళ్ళకు 50 మంది విద్యార్థుల ప్రాణాలు రక్షించుకోలేని వాళ్ళేమి ఈ 3.5 కోట్ల మంది ప్రజలను రక్షిస్తారండి? నాకు అర్థం కాదు. వాళ్ళ వల్ల కాదండి. అయిపోయింది. అంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీపై ఆరోపణలు చేసిన మంత్రులకి కానీ అదే కొండ సురేఖ కానీ కావచ్చు, సీతక్క కావచ్చు, వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్పాలంటే? మీరు పద్ధతులు మార్చుకోండి. నేను మహిళలుగా మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తా. మీరు వచ్చిన సామాజిక వర్గాలు మీ నేపథ్యం అంతా కూడా నాకు తెలుసు. కానీ మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని అనాగరికమైన మాటలు, సభ్యత లేని మాటలు, సంస్కారం లేని మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోను నేను. అట్ ది సేమ్ టైం ఇది ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇప్పటివరకు అయితే గురుకులాలలో ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో వాటన్నిటి వెనకాల నిజంగానే బీఆర్ఎస్ హస్తం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మరి దీని పట్ల కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే మాట్లాడిన దాఖలాలు అయితే చూసాము. ఎలాంటి చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నాను, వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా చెబుతున్నారు. అవి నిరూపించండి, కాంగ్రెస్ దగ్గర ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది, కావాలంటే ఖచ్చితంగా తీసుకొచ్చి బహిరంగ చర్చకు కూడా నేను సిద్ధమని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు.